మళ్ళీ కమింగ్ బ్యాక్ టు సాధన స్వామి, ఆచార్య అనుగ్రహం పనిచేస్తుందా, విశ్వాసం ఎక్కువ పనిచేస్తుందా స్వామి? ఆచార్య అనుగ్రహం ఉంటే విశ్వాసాన్ని కూడా బలాన్ని ఇవ్వగలుగుతారు ఆయన. విశ్వాసం లేకున్నా ఆచార్య అనుగ్రహం పనిచేస్తుంది. కానీ ఇప్పుడు ఒక ఇనుప మొక్కను తీసుకుని దాన్ని మనం కార్వ్ చేసి అందులోంచి ఒక అద్భుతమైనటువంటి ఒక శిలని, ఒక మూర్తిని తయారు చేస్తున్నాం. దానికి ఏముంటుంది? విశ్వాసం. నీలో తయారు కావాలి అని ఉంది. చెక్కేవాడిలో నేర్పడతాను ఉంది, వాడు చెక్కాడు. అట్లానే ఆచార్యులు అనేటటువంటి ఒక తత్వం తన అనుగ్రహంతో మనలో యోగ్యత లేకపోయినా మనకి కావలసినటువంటి స్థితిని లభింపచేయగలగచ్చు. ఇప్పుడు ట్విన్ టవర్స్ని వాళ్ళు పడగొట్టారు కదా స్వామి, టెర్రరిస్టులు. వాళ్ళు జిహాద్ అని నమ్ముతున్నారు. ఇది చేయడం ద్వారా అల్లాకి మేము దగ్గర వాళ్ళం అవుతాము, మేము అల్లా దగ్గరికి వెళ్తాము అని నమ్మి చేశారు ఆ పని. ఆ నమ్మకం వాళ్లకు పనికి వస్తుందంటారా? అది పనికిరాందే. అంటే నిష్కారణంగా ఒకడికి హింస అనేటటువంటిది ఎప్పుడు కూడా మన వైదిక సంప్రదాయంలో లేనే లేదు. నిష్కారణంగా ఎవడికి హింస కలిగించినా అది నేరమే అవుతుంది. నిష్కారణంగా ఇప్పుడు ఒక పరిపాలకుడు ఒకడికి దండన విధిస్తాడు, తప్పు చేస్తే మరణదండన విధిస్తాడు. అది వాడి నియమం. వాడు దాన్ని చేసి తీరాలి, వాడి మీద అవతల వాడి యొక్క దోషాన్ని బట్టి. కానీ నిష్కారణంగా ఎవరిని హింసించడం అనేటువంటిది మన వాళ్ళు ఎప్పుడు ఒక గడ్డి పరచని కోసినా, మన రామానుజులో ఒక శిష్యులు ఒక ఆయన ఉండేవారు, కూరేసులు అంటారు వారిని, కూరతాళ్వాన్ అని అంటారు. ఆకు కోసాడు ఆయన ఒకనాడు తెలియక. దాంట్లోంచి ఆ నీటి బిందువులు జారడం ప్రారంభం చేశాయి. శాప్ అంటాం కదా మనం, ఆ అరిటాకులు కొయ్యగానే దాంట్లోంచి నీళ్ళు వస్తాయి. సో అలాగ రావడం గమనించి, అయ్యో నేను ఏడిపించానే, నేను ఎంత కష్టం వచ్చిందో నీకు. ఇది వారి భావన. అంటే నిష్కారణంగా ఎప్పుడైనా వీళ్ళకి తెలియకపోయిందా ఏదైనా ఒక హింస ఎవరికైనా జరిగినా దానికి హృదయం నొచ్చుకుని దానికి ఎన్నో రకాల ప్రాయశ్చిత్తాలు చేసుకునేటటువంటి వ్యక్తిత్వం మనకి మన గ్రంథాల్లో కనిపిస్తోంది. మరి ఎదటి వాడిని ఎంతమంది చంపగలిగితే అంతమందిని చంపి అది భగవంతుడికి ఆనందం కలిగిస్తుంది అనుకోమంటే మరి అది ఎట్లా కుదురుతుంది? గ్రంథాల్లో అలాగా ఉండదన్నమాట. భగవంతుడి విషయంలో అలాంటిది ఉండదంతా. పిపి నాంచారి అని ఒక పాత్రను మనం చూస్తాం కదా స్వామి, అది సత్యమైన పాత్రేనా? మేల్కోటలో ఉన్న ఉత్సవ విగ్రహంతో ఆమె చాలా ఇష్టపడి తీసుకుని వెళ్ళిందని. అంటే అప్పట్లో వాళ్ళు విగ్రహాలని తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు మేలుకోటల విగ్రహం కూడా తీసుకెళ్ళిపోయారు. తర్వాత వాటిని ఎక్కడో తీసుకెళ్ళి లోపల పారేసుకుంటారు, అలా ఉండిపోయారు. రామానుజుల వారు ఆ మేలుకోటకి 20 సంవత్సరాల కాలం వెళ్ళారని అన్నాం కదా. ఆ సమయంలో ఒకచోట వారికి ఆ క్షేత్రంలో ఈవేళ పూజలు అందుకుంటుండేటువంటి స్వామి విగ్రహం కనిపించింది. చాలా అందమైనటువంటి విగ్రహం. అది ఎక్కడో గుడి కట్టాలి, ఎక్కడైనా దాన్ని లోపల పెట్టాలి. మూర్తిలో ఏ అవయవ వైకల్యం లేదు అని అంటే అలా ఆరాధన ఆగిపోవడానికి వీల్లేదు. దీన్ని ఎక్కడైనా ఒక ఆలయం కట్టాలి. ఎదురు చూస్తూ ఉండేంతలో తొండనూరు రాజుగారి యొక్క కుమార్తెకి అనారోగ్యం చేసింది. ఎవరు తగ్గించలేకపోతున్నారు. వాళ్ళ వైద్యులు వచ్చారు, ఎవరు తగ్గించలేకపోతున్నారు. పాప ఆయన చాలా దిగులు పడిపోయి కూర్చున్నాడు. ఆయన రామానుజుల వారు వచ్చారని తెలిసి అక్కడ ఉండేటువంటి ఒక ఆయన ఇలా వచ్చారట మహానుభావులు. ఆయన గతంలో ఇలాంటి ఒక బ్రహ్మరాక్షసి ఎవరికో పడితే తొలగించారట, మనం కూడా చేస్తే బాగుంటుందని రాజుగారికి చెబితే రాజుగారు వచ్చి తన విషయాన్ని చెప్పుకుంటే రామానుజుల వారి దయతోటి వారి దగ్గరికి వెళ్ళి ఆ పాపకి పాదంతో రాక్షస విమోచనాన్ని కలిగిస్తారు.
వెళ్ళిపోయినందుకు గుర్తేమిటి ఈవిడి పిల్లలోంచి అని కూడా వాళ్ళకి డౌట్ వస్తే అప్పుడు ఆ పిల్లకి పట్టినటువంటి ఏదో ఆవేశం ఏదో అది పలికిందిటని, నేను ఫలానా చెట్టు మీద నేనుంటా, నీ చెట్టు అక్కడ పక్కన ఒక చెట్టు ఉంది, ఇక్కడ రామానుజుల వారి దగ్గర నుంచి నీ పాదం తల మీద పెట్టి నాకు నీ పాద తీర్థాన్ని ప్రసాదిస్తే నేను ఇందులోంచి వెళుతూ ఆ చెట్టు కొమ్మని విరిచేసి నేను వెళతా, అది వెళ్ళినందుకు గుర్తు. అంటే రామానుజుల వారు వారికి పాదపూజ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. పాదతీర్థం తీసుకున్నాక ఆ పిల్ల పడిపోయింది. అప్పుడు రాక్షస విమోచనం కలిగింది. ఇక్కడ కీటిలోంచి పక్కన చెట్టు కనిపిస్తుంది. ఒక కొద్దిసేపట్లో పెళ్ళపెళ్ళమంటూ ఆ కొమ్మ కాస్త విరిగి నేలకి ఊరింది అన్నమాట. సో నిజంగా అప్పుడు వెళ్ళింది. అప్పుడు ఈయన శిష్యులు అయ్యారు, ఆలయం కట్టించారు. ఇప్పుడు రాజుగారి శిష్యులు అయ్యారు కనుక ఇప్పుడు ఆయన కట్టమంటే కట్టించాడు. ఉత్సవ విగ్రహాలు పెట్టాలి, ఎక్కడున్నారంటే తెలియలేదు. కానీ ఉత్సవ విగ్రహాలు ఇదివరకు పెట్టుకునే కిరీటం అయితే మా ట్రెజరీలో ఉంది అని చూపించారు, వజ్ర కిరీటం. మరి కిరీటం కూడా ఆరాధన మూర్తులేరి అంటే తీసుకెళ్ళిపోయారు, మనం ఏం చేయలేము. అప్పుడు వాటిని తీసుకొద్దాం, మనం వెళ్ళి అడుగుదాం, మన దేవుడిని మనకి మనం అడుగుదాం అని రామానుజుల వారు అక్కడికి వెళ్ళి వారి దగ్గర తీసుకొస్తారు ఆ విగ్రహాలని. మేలుకోటలో జరిగింది ఇప్పుడు ఈ సన్నివేశం. ఆ రకంగా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి విగ్రహాలు మళ్ళీ తీసుకొని రావడం, తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ వీడి దగ్గర ఉండే వజ్ర కిరీటం, ట్రెజరీలో ఉండే కిరీటం పట్టుకొచ్చి పెడితే కరెక్ట్గా మ్యాచ్ అయింది. సో అప్పటి నుంచి ఉత్సవమూర్తులు అక్కడ వేరే ఒక సన్నిధిలో ఉంటూ ఆరాధన అందుకుంటున్నారు. సో మేల్కోటలో ఉండేటప్పుడు వారు ఇట్లాంటి ఆ దోషాన్ని తొలగించి మళ్ళీ అక్కడ పునః ఆలయాన్ని పెట్టారనమాట. అక్కడ దానికి ఆ వజ్ర కిరీటాన్ని అక్కడ సమర్పణ చేశారు. అక్కడ ఈ బీబీ నాంచారి ఆ పిల్ల ఇది ఆ సుల్తాను దగ్గర ఎవరైతే తీసుకెళ్ళిపోయాడో వాడు అక్కడక్కడ వారేశాడు. వాడు అందులోంచి ఏరు తెచ్చుకొని ఆ పిల్ల తన రూమ్లో పెట్టుకుంది. ఆ పిల్లకి ఆ మూర్తి చాలా అందంగా నచ్చింది, ఇంట్లో పెట్టుకుంది. రామానుజుల వారు వెళ్ళినప్పుడు ఆ సుల్తాన్ దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఢిల్లీ సుల్తాన్ దగ్గరికి కొంతమందిని తీసుకుని వెళితే వాళ్ళంతా శుభ్రంగా ద్వాసవర్ధ పుండాలు పెట్టుకుని కోటకు చుట్టూ తిరుగుతుంటే యుద్ధం కోసం వచ్చిన వాళ్ళు లేరు, కానీ పెద్ద సైన్యం గీన్యంతో వచ్చారు. అంటే దాని మీద ఎంక్వైరీ చేస్తే మేము వచ్చింది రాజుగారి దర్శనం కోసం. వెంటనే సరే లోపలికి రమ్మన్నారు. సో లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ సన్నివేశం చెప్పారు. మా దేవుడు మీ దగ్గర ఉన్నాడు, మాకు ఇప్పిస్తే తీసుకుని వెళతామండి. ఆ పిల్ల తన రూమ్లో పెట్టుకుందా. రామానుజుల వారు దేవుడిని ఇప్పించమంటే ఆ సుల్తాన్కి నవ్వు వచ్చింది. దేవుడు అంటే అన్నీ తెలిసినవాడు, అన్నీ చేయగలిగినవాడు కదా, దేవుడు ఇక్కడ మా దగ్గర ఎలా ఉంటాడు? ఇక్కడ నిజంగా నువ్వు దేవుడిని అనుకున్నట్టయితే మరి నువ్వు పిలువు, వస్తే తీసుకెళ్ళండి అంటే మేము పిలిస్తే ఆయన వస్తే మాకు మీరు అవకాశం ఇస్తారా? బ్రహ్మాండంగా మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ చేస్తా, ఏం కావాలంటే మీరు చక్కగా తీసుకెళ్ళచ్చు, వదిలి ఎవడేమో అడ్డకుండా ఉండేటట్టు చూసుకుంటా. యేషూర్ రామాదేవుడికి అప్పుడు సభలో కూర్చుని సెల్వ పిళ్ళాయి వారీర్ ఓ సంపత్పుత్రుడా రా అని 3 సార్లు పిలిచేటప్పటికి ఆవిడ రూములో ఆవిడ లంచ్కి వెళ్ళింది. అప్పటికి అక్కడ ఉండేటువంటి ఆ విగ్రహం నేరుగా ఇలా అలా 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 వచ్చి రామాయణంలో కూర్చున్నారు. సుల్తాన్కి ఆశ్చర్యం. వెంటనే ఆయన తన యొక్క పరివారాన్ని అంతటిని కూడా ఇచ్చి వీరికి పంపించారు. ఆ రకంగా పట్టుకొచ్చేసి వీరు గుర్రాల మీద తీసుకొచ్చి మొత్తం ఒక 2 డేస్లో అక్కడ మొత్తం ఆలయంలో ప్రతిష్ఠ అయిపోయింది. యాజ్ యూజ్గా పెట్టేసుకున్నారు. ఆ తర్వాత ఈ పిల్ల వచ్చింది. ఎందుకంటే నాన్నగారి దగ్గర మొట్టమొదటి చెప్పింది, నాన్నగారు ఏం చేయలేదు. సరే అన్నారు, మేము మధ్యాహ్నం ఎవరో వచ్చారే తీసుకెళ్ళిపోయారు, అది నో ఐ వాంట్ ఇట్. సరే మరేం చేస్తారు? ఆవిడ అడిగినప్పుడు రథం గట్రా ఇచ్చి ఆవిడని పంపించారు. రామానుజుల వారు వెళ్ళిన దారిలో. కానీ ఆవిడ చూడు 10 రోజులు అయింది. కానీ రాసపుత్రికి కదా ఆగుతూ రావాలి. సరే వచ్చింది,
గుళ్ళో దేవుడు తాను ఆరాధన చేసుకునేటువంటి, తను ప్రేమించినటువంటి ఆరాధన కాదు, వాడికి ఆరాధన ఏం తెలుస్తుంది, తను ప్రేమించిన వ్యక్తి ఎదుర్కొంటూ ఉన్నాడు అక్కడ, వెళ్ళి ఒకసారి నేను తెచ్చేసుకుంటా అన్నట్టుగా అటుపక్కకి వెళ్తే ఆపేశారు. దీన్ని దాటి వెళ్ళడానికి వీల్లేదు. ఏం చేయాలి అప్పుడు? ఆ పిల్ల ఆ మాట తట్టుకోలేక, నేను ఇన్ని రోజులు నా రూమ్లో పెట్టి హాయిగా ఆడుకుంటూ ఉండేటటువంటి, ఆవిడ దృష్టి అది బొమ్మే కావచ్చు, కానీ షీ వాజ్ సో అటాచ్డ్ టు దట్. దాని దగ్గరికి వెళ్ళకపోయేటప్పటికి అక్కడే దుఃఖంతో కూలిపోయినది, చనిపోయింది. అప్పుడు రామానుజుల వారి తర్వాత తెలిసిన సమాచారం, ఈ పిల్ల ఇంత భక్తి, ఇంత శ్రద్ధ, ఈ విగ్రహం ఆవిడకి సంప్రదాయం తెలుసా తెలియదా అది వేరే విషయం, ఏమైనా వచ్చునా రాదా అనేది వేరే విషయం, కానీ దట్ వే ఇన్వాల్వ్డ్. ఇది చూసి రామానుజాచార్యుల వారు ఆమెకు కూడా సాక్షాత్తు లక్ష్మీ అంశ లేకపోతే ఇంత ప్రేమ ఉండదు కనుక ఆవిడ కూడా లక్ష్మీలాగా ఆరాధనలు జరగాలి అని అక్కడ ఏర్పాటు చేసి పెట్టారు. మేల్కోటలో ఉందా? మేల్కోటలో ఇప్పుడు బీబీ నాంచియార్ అంట. ఎందుకు స్వామి అది హైలైట్ అవ్వలేదు? ఇప్పుడు ఉన్న ఈ మత విద్వేషాలు తగ్గుతాయి కదా. వాస్తవాలు చెప్పడానికి కూడా కొంతమందికి ఇష్టం ఉండదు, జనాలంతా కలిసిపోతే కూడా ఇష్టం ఉండదు, కలిసిమెలిసి తిరుగుతుంటే చూడబుద్ధి అవ్వదు. వాళ్ళ రొట్టి బాగా వేగాలి అని అంటే వీళ్ళు కొట్టుకుంటూ ఉంటే వాళ్ళకి దే హ్యావ్ దేర్ ఓన్ యాక్టివిటీస్ కంటిన్యూ. ఇప్పుడు స్వాతంత్ర్యం వచ్చి 76 ఏళ్ళ పైన అవుతుంటే ఇప్పటిదాకా కొంతమంది పూరిపాకల్లో పడి దళితులు దీనులుగా ఉన్నారంటే అర్థం ఏంటి? ఇప్పటికి ఎన్ని లక్షల కోట్లు వాళ్ళ కోసం శాంక్షన్ చేశాయి ప్రభుత్వాలు. ఏమైపోయావంతా? అవన్నీ ఇచ్చుంటే వాళ్ళకి అసలు ఇప్పటి బ్రహ్మాండ భవనాల్లో వాడుతూ ఉండాల్సిందే, అలాంటి పూరిపాకలే ఉండకుండా ఉండాల్సింది అంటే ఐడియాలజికలీ దట్స్ గుడ్, దట్స్ యూపటేరియన్ ఐడియాలజీ, రైట్. కానీ అది కనుక లేకపోతే వీళ్ళకి రాజకీయంగా నిలకడ ఉండదు, అంచేత వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉండాలి ఎప్పుడన్నా. ఒక చిన్న భక్తురాలిగా నేను ప్రచారం చేయొచ్చా స్వామి ఆ కథ? చక్కగా చేయాలి. మన ప్రైమ్ మినిస్టర్ గారే చెప్పారు రామానుజుల వారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వచ్చినప్పుడు. ఇక్కడ వచ్చి చెప్పారు కానీ అన్ని చోట్ల చెప్పాలి కదా. అన్ని చోట్ల అవసరం ఎక్కడ వస్తే అక్కడ చెప్తారు, దానికే ఉంది. ఇప్పుడు రామానుజుల వారి స్టాంప్ రిలీజ్ చేశారు ఢిల్లీలోనే, వారి భవనంలోనే చేశారు, బ్రహ్మాండంగా చెప్పారు అప్పుడు దాని గురించి. ఆ రోజుల్లో 1000 ఏళ్ల క్రితం రామానుజుల వారు చేసినటువంటి సామాజికమైనటువంటి విప్లవాలే కాదు, ఆధ్యాత్మిక రంగంలో వారు చేసినటువంటి రెవల్యూషనరీ చేంజెస్, రిఫార్మ్స్, ఇంత పదవి పవరు ఉండి కూడా మా చేతుల్లో మేము వాటిని టచ్ చేయడానికి కూడా సాహసించలేము. అలాంటి గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ వారు ఆ రోజుల్లో చేశారంటే చాలా ఆశ్చర్యం అని ఆనందంతో పొంగిపోయాడని చెప్పుకున్నాయి. సో జనాలకి తెలియకపోలే, కానీ తెలిసిన వాటిని పైకి తెలియనివ్వరు. ఎందుకంటే తెలిస్తే మళ్ళీ జనం అంతా అలాగే అయిపోయి కలిసిపోయి జనం అంతాను వీళ్ళంతా ఉండిపోతే ఇంకా తర్వాత వాళ్ళకి ఇంక చెప్పడానికి ఏముంటుంది. సో రోగికి మందు ఇచ్చేస్తే ఇంకా మళ్ళీ తన దగ్గర రాకపోతే తన ప్రాక్టీస్ పోతుందనుకునే డాక్టర్ చూడండి ఆ రోగాన్ని జీవితాంతం మెయింటైన్ చేస్తారు, డయాబెటీస్ లాగా. సో ఇలాంటి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. కానీ నిజానికి రామానుజుల వారు ఆ రోజులో చేసిన ఉపకారం చాలా అద్భుతం అన్నమాట. అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ తీసుకురాగలిగారు కదా ఆయన. అందరూ కూడా భగవంతుడితో సమానమే అన్నారు కదా. ఒక మాల వ్యక్తికి తన గురువు గారు అంతిమ సంస్కారం చేయడం తన కన్నులతో చూశాడు ఆయన. చేత మనకి సాంప్రదాయకులలో ఏ రకమైనటువంటి చికాకులు ఉండవు, లేవు. కానీ అందరికీ తెలియడానికి తెలియచేయాల్సినటువంటి స్థాయిలో ఉండేవాళ్ళు తెలియజేసే ప్రయత్నాలు చేయటం లేదు. మిగతా వాళ్ళు చెప్పేది కొంతవరకు పెడతాయి. మాస్లోంచి వెళ్ళడానికి కావాల్సినట్టుగా ఉంటే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.